కారణాలు చిన్నవే, కానీ తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం కఠినంగా ఉంటున్నాయి. ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియని ఒక టెన్షన్ సిచ్యువేషన్. ఇన్ ద సేమ్ వే హైదరాబాద్ శివార్లో ఓ మేస్త్రి కత్తిపోట్లకు బలయ్యాడు. ఇంతకీ ఏం జరిగింది? నడి రోడ్డుపై ఎందుకు నెత్తురు పారింది? మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 రోజుల వ్యవధిలో 2 హత్యలు జరిగాయి. ఇవాళ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న 45 ఏళ్ల మోతీలాల్ దారుణ హత్యకు గురయ్యాడు. ఎవరు చంపారు, ఎందుకు హతమార్చారు అన్నది మిస్టరీగా మారింది. ఆదివారం రాత్రి మోతీలాల్ కు శంకర్ అనే వ్యక్తికి మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు వాదులాటకు దిగారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయాడు మోతీలాల్. సరస్వతి నగర్ పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పై పడుకున్నాడు. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఇక్కడ పడుకుంటే రైలు కింద పడి చనిపోతామని చెప్పి ఇంటి దగ్గర వదిలిపెట్టిపోయాడట. ఇవాళ ఉదయం పని మీద బయటకు వెళ్లాడు మోతీలాల్. సరిగ్గా అదే సమయంలో వెనక వైపు నుంచి వచ్చిన ఓ వ్యక్తి బూతులు తిడుతూ కత్తితో విచక్షణారహితంగా పొడిచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో స్పాట్లోనే చనిపోయాడు మోతీలాల్. ఊహించని ఈ ఘటనతో కుటుంబ సభ్యులు గుండెలు బాదుకున్నారు. స్థానికులిచ్చిన సమాచారంతో స్పాట్ కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాత్రి గొడవకు దిగిన వ్యక్తే మోతీలాల్ ను చంపేశాడా, లేక ఇంకెవరైనా వ్యక్తిగత కారణాలతో హతమార్చారా? మోతీలాల్ తో పగ ప్రతీకారాలు ఎవరికున్నాయనే కోణంలో ఆరాధిస్తున్నారు ఇప్పుడు పోలీసులు.